ఆయన ముందుకు వచ్చేటప్పటికి చిన్నపిల్లల్లాగా అయిపోవాలి, బతులాడుకోవాలి, కానీ కమాండ్ చేయకూడదు దేవుడిని. దేవునికి ఆజ్ఞాపిస్తారు చాలా మంది. దేవుడితో ఫైట్ చేస్తామండి. ఏంటి దేవుడితో? సముద్రం 2 పాయలైపోయింది. ఆయన ఊరికి ఆయన శ్వాస వదిలితే 2 పాయలైపోయింది సముద్రం. హల్లెలూయా! అంత శక్తివంతుడు ఆయన. ఆయన ముందుకు వచ్చినప్పుడు ఎట్లా రావాలి? మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నా ప్రార్థనలో మాత్రం అయ్యా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానయ్యా, అయ్యా దయచేసి, అయ్యా దయచేసి అనే మాట ఎక్కువసార్లు మాట్లాడతాను నేను ఆయన దగ్గర. దయచేసి అని ఎందుకంటాను చెప్పనా? నేను డైరెక్ట్గా ఒకవేళ చెప్పేశాను అనుకో, అరే నేను ఆయనకి ఆజ్ఞాపిస్తున్నానా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. నేను ఆయనకి ఆజ్ఞాపించడం ఏంటి? నో, నేను ఆయన బతుమాలుకోవాలి. కనుక దయచేసి అయ్యా, దయచేసి అని ఆయన మనం బతులాడుకుంటూ ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనా జీవితం దేవుడు మనకు నేర్పించును గాక. కనుక దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ఫైట్ చేసి కమాండింగ్ కాదు, బతిమాలుకుంటున్నానయ్యా, మిమ్మల్ని బతిమాలుకుంటున్నానయ్యా. అలాంటి బతిమాలుకునే ప్రార్థనా జీవితం మన దేవుడు మనకు నేర్పించును గాక. ఆమేన్.